ఈ ప్రకృతి ప్రతి ప్రాణిలోనూ భావాన్ని నింపింది. తను స్థిరంగా ఒక చోట ఉండకూడదని, అది ఏదో ఒక పని చేస్తూ ఉండాలని. ఆ భావం ఏమిటంటే ఆకలి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి, ప్రతి పశువు, పక్షి, ప్రాణి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి తమ ఆకలిని తీర్చుకోవటానికి. కాని ప్రపంచంలో మిగతా జీవులలాగే మనిషి ఆకలి కడుపు నిండితే తీరుతుందా? ధనం అనే ఆకలిని తీర్చుకుంటూ ఈ మనసు మాయ అనే వలయంలో ఎప్పుడు పడిపోతుందో తెలియనే తెలియదు. నిజానికి ఈ మాయా వలయం ధనం సంపాదించటం మీదే ఉంటుంది. మీ జీవితాన్ని మీరు జీవించకుండా ఎవరి కోసం ఈ ధనాన్ని సంపాదిస్తున్నారు? రాబోయే బాధ కొరకు. చాలా విచిత్రమైన విషయం కదా. మనం జీవితాన్ని ఆస్వాదించటం ఆపేసి ధనం సంపాదించటంలో పడిపోయి మీ జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. రాబోయే కాలంలో బాధకి మీరు స్వాగతాన్ని పలుకుతున్నారు. మీ సంతానం సంస్కారవంతులైతే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఒకవేళ అసంస్కారవంతులైతే మీరేర్పరిచిన ప్రపంచాన్ని కూడా వాళ్ళు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి, ప్రేమని సంపాదించండి, నాతో కలిసి ప్రేమగా పలకండి. రాధాకృష్ణ. జీవితాన్ని రథంతో పోలుస్తారు. కానీ ఎందుకు? ఇప్పుడు మీరందరూ ఏమంటారు అంటే జీవితం కూడా రథంలాగే వెళ్తూ ఉంటుంది కదా అని. కానీ ఒక్కసారైనా ఈ రథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? రథానికి ముందు అశ్వాలుంటాయి, వెనుక చక్రాలుంటాయి. ఈ అశ్వాలు మీ యొక్క కర్మ, ఇక ఈ చక్రాలు కర్మఫలం. ఈ అశ్వాలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో ఇక చక్రాలు కూడా దాని వెనుక వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీ అశ్వం అంటే మీ కర్మ శుభం, సరళమైన మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర ఆనందమయమవుతుంది. దుష్ట ఆలోచనలతో తప్పుడు మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర గుంతల్లో అల్లకల్లోలంగా సాగుతుంది. ఇప్పుడు ఎంపిక మీది. మీరు ఏం కోరుకుంటారు? మీ యాత్ర ఆనందంగా ఉండాలనా లేక బాధగానా? మీ కర్మ అశ్వాలను నియంత్రణలో పెట్టుకుంటే మీ కర్మఫల చక్రాలు సదా మంచి మార్గంలోనే వెళ్తూ ఉంటాయి. రాధాకృష్ణ. ఉత్తమమైన వాళ్ళు ఎవరో చెప్పండి. వస్త్రాల కోసం దారాలు చేసేవారా లేక ఆ దారాలను చేర్చి వస్త్రాలు తయారు చేసేవారా? సంకోచం లేకుండా వస్త్రాలు చేసేవారే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైనది ఏది? మట్టిని అంతటినీ సమకూర్చి ఒకే చోట ఉంచేవారా లేక అదే మట్టితో ఒక బొమ్మని అందంగా తీర్చిదిద్దగలిగే ఆ కుమ్మరివాడా? సంకోచం లేకుండా కుమ్మరివాడే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైన వాళ్ళు ఎవరు? దేవతల లేక దానవుల దళమా? ఎవరైతే అమృతం పొందటానికి ఈ ప్రపంచాన్ని మొత్తం కుదిపేశారో లేక ఆ మహాదేవుడా? ఎవరైతే దాని నుంచి వెలువడిన విషాన్ని తన కంఠంలో నింపుకున్నారో? ఎటువంటి సంకోచం లేకుండా మహాదేవుడే. అదేవిధంగా ఈ ప్రపంచంలో చిన్న చిన్న మాటల్ని పెద్దవి చేసేవారు శ్రేష్ఠులవ్వరు. కేవలం చిన్న చిన్న మాటలని పట్టుకుని గొడవలకి దారితీయటం చాలానే సులభం. శ్రేష్ఠులు ఎవరు అవుతారు అంటే ఎవరైతే పెద్ద పెద్ద యుద్ధాలని అర్థం చేసుకుని సమాప్తం చేస్తారో. రాధాకృష్ణ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కఠినమైన పని ఏది? కొందరంటారు పర్వతాల్ని ఎక్కటం, మరికొందరంటారు ఈత కొట్టడం, ఇంకొందరంటారు ఎగరడం. వీటిల్లో నిజంగా కష్టమైన పని ఏది? గమనించి చూస్తే అన్నీ కూడా కొంచెం విభిన్నంగానే ఉంటాయి. ఏ పనినైతే మనం చేయటానికి కొంచెం భిన్నంగా భావిస్తామో దాన్ని మనం కఠినమైనది అనుకుంటాం. ఎలా అయితే ఈత యొక్క కళ భిన్నం, ఎలా అయితే ఎక్కే కళ భిన్నం, ఇక ఎగిరే కళ భిన్నం.
మీలో కొంతమంది గణితం ఇంకా విజ్ఞానం కఠినమని అనుకుంటారు. వాస్తవానికి ఇవి సాహిత్యం కంటే కొంచెం భిన్నంగానే ఉంటాయి, కఠినం మాత్రం కాదు. నిజానికి ఈ ప్రపంచంలో కఠినమైనది ఏదీ లేదు, కేవలం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది లేదా సంబంధీకులు కాని, ఒక్కొక్కరి ఆలోచన, వారి విచారాలు కాని అప్పుడప్పుడు అవి మనకి అర్థం కావు. మన ఆలోచన విచారానికి వారు భిన్నంగా ఉంటారు కాబట్టి. కానీ మీరు దాన్ని అర్థం చేసుకుంటే కఠినంగా అనిపించదు, భిన్నంగా మాత్రమే అనిపిస్తుంది. ఆ విధంగా మనం మన సంబంధాల్ని కాపాడుకోవచ్చు. రాధాకృష్ణ. మీరు ఎప్పుడైనా పక్షిని చూశారా? తీవ్రమైన గాలులు, భయంకరమైన వర్షాలు, హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటి గూటిని నష్టపరుస్తూ ఉంటాయి. కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు, ఎప్పుడూ వర్షాలపైన ద్వేషం పెట్టుకోదు. అలా అని హింసించే జీవులపై ప్రతీకారము తీర్చుకోదు. అది ఏం చేస్తుందంటే పునఃస్థాపన, వేరే ఏదో స్థానంలో మళ్లీ తన గూటిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తిరిగి గూటిని నిర్మించుకొని తన పరివారాన్ని పోషించుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే తన చిన్న చిన్న పిల్లలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది. ఇక మరోవైపు ఈ విధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది. అదే విధంగా ఇది మానవులకు కూడా వర్తిస్తుంది. పగ స్వయంగా తనని తానే కాల్చివేసుకుంటుంది. ఉత్తమ స్థానం నుంచి పతనం వైపుకు తీసుకువెళ్తుంది. ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పనిచేయండి, లేకపోతే పగ అనేది మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తుంది. రాధాకృష్ణ. ఈ ఫలాన్ని చూస్తున్నారా మీరు? ఇది అదే ఫలం, ఏదైతే చెట్టు కొమ్మలన్నిటికంటే పైన వస్తుందో. ఇక ఇది ఎప్పుడైతే విరిగి పడుతుందో, ఇది పైనున్నంత మాత్రాన ఆకాశంలోకి వెళ్ళదు. అది తిరిగి భూమినే చేరుకుంటుంది, ఎక్కడి నుంచైతే దాని ప్రారంభం మొదలైందో. ఎందుకని? ఈ ఫలం యొక్క ఎత్తు ఏదైతే ఉందో అది దాని కిందన్న భూమిని బట్టే ఉంటుంది. ఇక ఇదే విషయం మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు సంపన్నులు అయితే మీరు అలాంటి వారికి సహాయం చేయండి, ఎవరైతే మీకంటే సామర్థ్యంలో తక్కువ, ఎవరికైతే సహాయం యొక్క అవసరమో. మీరు సామర్థ్యంలో అధికులు, ఎందుకంటే వాళ్ళు మీకన్నా తక్కువ కాబట్టి. చూడండి, మీ జీవితంలో ఆనందం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒకరికి సహాయం చేస్తారో, ఏదో ఒక కారణం చేత మీకంటే కింద స్థాయిలో ఉన్నవారికి. ఇక ఒక ఫలం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మీరెందుకు చేసుకోలేరు? రాధాకృష్ణ. సమయం చాలా విచిత్ర అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం వేచి చూస్తామో అది చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఒక్కొక్క క్షణము ఒక్కొక్క రోజులా గడుస్తుంది. అదే మనం ఎక్కడికైనా వెళ్ళటానికి ఆలస్యం అవుతుంటే అప్పుడు సమయం పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఆనందంలో గడిచిపోతుంది, ఇక నిరాశలో ఆగిపోతుంది. మన అనే వారితో ఉంటే అసలు సమయం అనేదే తెలియదు. శత్రువులతో పాటు ఉంటే అదే సమయం చెడుగా గడుస్తుంది. కానీ మీరు ఇది నిజమని నమ్ముతారా? కాదు. సమయం ఎప్పుడూ సమయమే, తనకున్న వేగంతో కదులుతుంది. కానీ దాని యొక్క వేగం ఏదైతే ఉందో అది మన మానసిక ఆలోచనలతో మారుతూ ఉంటుంది. అందుకే సమస్య సమయంలో లేదు, మన మానసిక ఆలోచనలో ఉంది. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి, ఇతరులను ఆనందంగా ఉంచండి. గడిచిన సమయాన్ని మర్చిపోండి, ఇక మీ ఉజ్వల భవిష్యత్తుని ముందుకు సాగనివ్వండి. సమయం ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది. ప్రేమించండి అందరినీ. సమయం ఎప్పుడూ ప్రేమగానే కనిపిస్తుంది. రాధాకృష్ణ.
అగ్ని జీవితంలో ఎంతో మహత్వపూర్ణమైనది. ఈ అగ్ని ఏదైతే ఉందో అది శక్తిగా మారి మనకి జీవితాన్ని ఇస్తుంది. కానీ ఆలోచించండి, ఒకవేళ ఈ శక్తి క్రోధం అనే అగ్నిగా మారి బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక చిన్న నిప్పురవ్వైనా సరే పూర్తి అడవినంతా కాల్చి భస్మం చేసేయగలదు. అదేవిధంగా మనుషుల యొక్క క్రోధం అనే అగ్ని కూడా తన చుట్టూ ఉన్న వారిని కాల్చివేస్తుంది. కానీ దానికంటే ముందు స్వయంగా వారిని భస్మం చేసేస్తుంది. మరిప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ క్రోధాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి? సమాధానం దానికి నీటిని కలపటం ద్వారా. అంటే క్రోధాన్ని నీటిలాగే మీలో ప్రవహింపచేయండి. ఏ విధంగా అంటే సూర్యుడు తన యొక్క అగ్నిని కాంతిగా మార్చి మీ వరకు చేరే విధంగా చేస్తాడు. అదే తేడా సూర్యుడి యొక్క అగ్నికి, మనలోని ఉండే క్రోధం అనే అగ్నికి. సూర్యుడి యొక్క అగ్ని కిరణాలు క్షణాల్లో మనల్ని చేరుకుంటాయి. అందుకే అది కాంతి అని పిలువబడుతుంది. మరొక వైపు మన అగ్నికి ఏ విధమైన హద్దు అనేదే ఉండదు. మనలోని ఉన్న శక్తిని క్రోధంగా మార్చి కాల్చివేయాలనుకుంటారా, లేదా కాంతిగా మార్చి ప్రవహింపచేయాలనుకుంటారా? నిర్ణయం మీరే తీసుకోవాలి. రాధాకృష్ణ. ఈ ప్రపంచం చాలా పెద్దది. మనం దానితో పోలిస్తే చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రపంచంలో లక్షల మంది కలుస్తూ ఉంటారు. అలాగే మనకి తెలియచేస్తూ ఉంటారు ఈ ప్రపంచం ఎంత పెద్దదో అన్నది, ఎంత అద్భుతమైనదో అన్నది, ఎంత అందమైనదో అన్నది. ఇక ఈ ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా పరమేశ్వరుడు ఎంతో అద్భుతాన్ని చేశాడు. కానీ మీకు ఈ జీవితంలో కొంతమంది మనుషులు మాత్రమే కలుస్తారు. వారు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తారు, ఈ ప్రపంచంలో మీరు ఎంత గొప్పవారో అనేది, మీరు ఎంత అద్భుతమైన వారో అనేది. ఒకవేళ మీరు వారితో పాటు ఉంటే గనక ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్టించగలరు. ఈ ప్రపంచాన్ని ఇంకా పవిత్రంగా మార్చగలరు. మరి ఈ ప్రపంచాన్ని వెనక్కి వదిలేసి ఆ కొంతమంది మనుషులకు విలువనివ్వండి. ఎందుకంటే వారే మీకు మీవారు. ఇక వారే మిమ్మల్ని సరైన దారిలో నడిపించగలరు. మనుషులనైతే వర్షంతో ఏర్పడిన కాలువ కూడా ముందుకు తోసేస్తుంది, సముద్రం ముంచేస్తుంది. కానీ గంగ యొక్క నీరు అన్నిటికంటే శుద్ధమైనది. ఎందుకంటే దానిలోని ఒక్క చుక్క నీరే వ్యక్తికి ముక్తిని ప్రసాదిస్తుంది. రాధాకృష్ణ. ఇది కేవలం ఒక కోమలమైన దారం. దీనితో నేను ఒక వస్త్రాన్ని తయారు చేసినట్లయితే అప్పుడు నేను ఎంతో అందమైన కళాకారుణ్ణి అవుతాను. కానీ ఒకవేళ దీన్ని నేను మరేం పర్వాలేదు. చూడండి, ఈ దారం అయితే కలిసిపోయింది. కానీ ఇప్పుడు దీనిలో ఉన్న తేడా ఏమిటంటే ఇది ఇంతకు ముందున్నంత కోమలంగా లేదు. ఇక దీని పొడవు కూడా చాలా తగ్గిపోయింది. ఈ ప్రపంచంలో ప్రేమ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ప్రేమనే ఈ దారం ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే కలిపి ఉంచుతుందో అహంకారం ఇంకా స్వార్థాలు చేసే దాడులను అది తట్టుకోలేదు, తెగిపోతుంది. ప్రయత్నం చేయటం ద్వారా ఆ సంబంధం మళ్ళీ తిరిగి ఏర్పడచ్చు. కానీ అది ఇంతకు ముందున్నట్టుగా అయితే ఉండదు. ఎందుకంటే మనసులో గాయం ఏర్పడింది. అందుకే ప్రేమను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అహంకారం ఇంకా స్వార్థాల నుంచి దూరంగా ఉండాలి. రాధాకృష్ణ.